బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆయేషా మీరా అవశేషాలను సిబిఐ అధికారులు తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సమయంలో ఆయేషా మీరా తల్లిదండ్రులు కన్నీటి పర్యవంతమయ్యారు. దీంతో విజయవాడ సిబిఐ కోర్టు దగ్గర భావోద్వేగ వాతావరణం నెలకొంది. అనంతరం ఆయేషా మీరా అవశేషాలను ఆమె తండ్రి మోసుకెళ్లారు. కేసులో మాకు న్యాయం జరగలేదని, ఈ కేసులో న్యాయాన్ని సమాధి చేశారని ఆయేషా మీరా తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 20 ఏళ్ల క్రితం 27 డిసెంబర్ 2007న దారుణ హత్యకు గురైన 17 ఏళ్ల బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు ఆమె అస్థికలను, శరీర భాగాలను ఆమె తల్లిదండ్రులకు ఈరోజు విజయవాడలో సిబిఐ కోర్టులో అప్పగించారు అధికారులు. ఆ తర్వాత ఆమె స్వస్థలం తెనాలిలో వాటికి తమ సాంప్రదాయ పద్ధతుల్లో అంతిమ సంస్కారం జరుపుతారు. నిందితులు ఎవరో ఎప్పటికీ తెలియని ఈ కేసులో ప్రజా సంఘాలు, లాయర్లు ఆయేషా మీరాకు సంఘీభావంగా ఈరోజు ర్యాలీకి పిలుపునిచ్చారు. విజయవాడ కోర్టు నుండి నగరంలోని డాక్టర్ అంబేద్కర్ భారీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించాలని లాయర్లు పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఆయేషా తల్లిదండ్రులు వెంటనే తెనాలి వరకు వెళ్లడానికి చలో తెనాలి కార్యక్రమం జరపాలని నిర్ణయించారు. అయితే దీనిపై పోలీసులు అలర్ట్ గా ఉన్నారు. ఇటు విజయవాడ, అటు తెనాలిలో పూర్తిగా అప్రమత్తంగా ఉండటమే కాకుండా ప్రజలకు పలు సూచనలు చేశారు. దానితో ఆ రెండు చోట్ల ఒక విధమైన ఉద్వేగపూరిత వాతావరణం నెలకొని ఉంది. పూర్తిగా సంచలనం సృష్టించిన ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు బాగా సుపరిచితం కావడంతో తెలుగు ప్రజలు కూడా పరిణామాలను గమనిస్తూ ఉన్నారు. విజయవాడ శివార్లలోని ఒక హాస్టల్లో ఉంటూ ఫార్మసీ విద్యార్థిని 2007 డిసెంబర్ 27న బాత్రూంలో హత్యకు గురై కనపడింది. అక్కడే ఒక లేఖలో ఆమెను తాను ప్రేమించానని ఒప్పుకోకపోవడంతో హత్య చేసినట్టు ఒక లేఖ కనపడింది. పోలీసుల దర్యాప్తులో సత్యం బాబు అనే ఒక వ్యక్తి దొరికాడు. అయితే అతను దొంగతనానికి వచ్చాడని, హత్య మరెవరో చేశారని వాదన జరిగింది. మొదట్లో సత్యం బాబును దోషిగా ప్రకటించిన విజయవాడ ఉమెన్స్ స్పెషల్ సెషన్స్ కోర్టు హత్యకు గాను 14 ఏళ్లు, ఇక అత్యాచారానికి గాను మరో 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ రెండు ఒకేసారి అమలు చేయకూడదని తీర్పు ఇచ్చింది. అయితే హ్యూమన్ రైట్స్ సంఘాల సత్యంబాబు బంధువులు సత్యంబాబును కావాలని ఇరికిస్తున్నారు అంటూ న్యాయ పోరాటం మొదలు పెట్టడంతో 8 ఏళ్ల తర్వాత 2017లో హైదరాబాద్ హైకోర్టు సత్యంబాబు జైలు శిక్షలను కొట్టేసింది. విచిత్రంగా ఆయేషా మీరా తల్లిదండ్రులు సైతం సత్యంబాబు తమ కుమార్తెను హత్య చేయలేదని వాదించారు. కోర్టు సత్యంబాబును విడుదల చేయటమే కాకుండా అతనికి ₹1,00,000 పరిహారం ఇప్పించింది. అలాగే దర్యాప్తులో బాధ్యత లేకుండా ప్రవర్తించారంటూ పోలీసులకు చివాట్లు పెట్టింది. ఇక సత్యంబాబు విడుదలైన తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు కేసును సిబిఐకి అప్పగించారు. దాదాపు 7 ఏళ్ల పాటు సిబిఐ విచారణ చేపట్టింది. కానీ దురదృష్టవశాత్తు దశాబ్ద కాలం గడిచిపోవడంతో డిఎన్ఏ ఆధారాలు, ఘటనా స్థలంలోని సాక్ష్యాలు దెబ్బతిన్నాయని సిబిఐ నివేదిక ఇచ్చింది. సరైన ఆధారాలు లభ్యం కాకపోవడంతో కేసును మూసివేస్తున్నట్లు సిబిఐ కోర్టుకు నివేదించింది. ఇక సిబిఐ కేసును ముగించడంతో ఆయేషా తల్లిదండ్రులు ఆశలు అడియాసలయ్యాయి. నిందితులను గుర్తించడంలో దర్యాప్తు సంస్థలు విఫలమయ్యాయని, 19 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడిన చివరకు నిరాశే మిగిలిందని ఆయేషా తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ క్రమంలో గతంలో రీపోస్ట్ మార్టం కోసం భద్రపరిచిన ఆయేషా శరీర అవశేషాలను తిరిగి వారికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ సుదీర్ఘ పోరాటంలో నిందితులు ఎవరనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ అధికారులు శరీర అవశేషాలను తల్లిదండ్రులకు అప్పగించారు. దశాబ్ద కాలంగా న్యాయం కోసం తప్పించిన ఆయేషా తల్లిదండ్రులకు ఇది అత్యంత బాధాకరమైన రోజని పలువురు భావోద్వేగానికి గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. గగన 2007లో ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా అత్యాచారం తర్వాత హత్య కేసుకు సంబంధించి అయితే ఒక తీవ్ర విషాదం అనేది జరిగి చెప్పుకోవచ్చు. అయితే దాదాపు 19 ఏళ్ళు సంబంధించి కూడా ఈ కేసు నడుస్తా ఉంది. ఇప్పటికీ కూడా ఆ కేసుకు సంబంధించి నిందితులను అయితే ఎంతవరకు పట్టుకోకపోవడం కూడా కొంత వ్యవస్థల మీద అటు ప్రజలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, చాలా మంది కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి ఆమె తల్లి తండ్రికి సిబిఐ కోర్టు కూడా ఆయేషా మీరా అవశేషాలను కూడా ఇచ్చింది. అయితే
చాలా కంటతడి పెడుతూ కూడా ఆయేషా తల్లి ఈ కేసులో ఆయేషా మీరాని పూర్తిగా సమాధి చేశారు, న్యాయం జరగలేదంటూ కూడా చాలా భావోద్వేగానికి గురైన పరిస్థితి ఉంది. అయితే ప్రజా సంఘాల నుంచి కావచ్చు, అలాగే ఆ ప్రజల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒక ఆడపిల్లకి దాదాపు 19 ఏళ్ల నుంచి కూడా సుదీర్ఘంగా న్యాయ పోరాటం జరిగినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆమెకి న్యాయం చేయకపోవడం, తర్వాత రెండోసారి కూడా దీని మీద ప్రత్యేకంగా సిబిఐకి కేసుకు సంబంధించి సిబిఐని సిట్ చేయడం, సిబిఐ కూడా ఆ నిందితుల్ని కూడా తేల్చలేకపోవడంతో ఇప్పటి వరకు కూడా 19 ఏళ్ల నుంచి ఆ తల్లి పోరాటానికి కొంత విసుగు చెందిందని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలోనే రాజేష్, ఒక విధంగా చెప్పాలంటే నిజంగా ఆ తల్లిదండ్రులు ఎక్కని కోర్టు మెట్టు లేదు, అలాగే మొక్కని దేవుడు లేరు. ప్రత్యేకంగా వారిని చూసినట్లయితే ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది అనే ఆశతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ 19 ఏళ్ల తర్వాత కూడా న్యాయం జరగలేదు. అంటే దీని వెనకాల ఏమైనా రాజకీయ కోణం ఉందని మనం చూడొచ్చా? అంటే పూర్తిగా ఈ కేసుకు సంబంధించి అనేక కీలక పరిణామాలు జరిగినాయి. ఎందుకంటే మొదట ఈ కేసులో జరిగిన తర్వాత ఎవరో దొంగతనానికి వచ్చి ఇక్కడ చేశారంటూ కూడా ఒక సత్యం బాబుని అనే ఒక అతన్ని తీసుకురావడం, అతని మీద కొన్ని ఆధారాలు ఉన్నాయంటూ కూడా హైకోర్టుకు సంబంధించి అతనికి శిక్ష వేయడం, తర్వాత పూర్తిగా అటు ఆయేషా తల్లిదండ్రులే పూర్తిగా కూడా చెప్పారు సత్యం బాబుకి ఎలాంటి సంబంధం లేదు, కావాలని కేసును పక్కదారి పరిస్థితిస్తున్నారంటూ కూడా గతంలో కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే అటు పోలీసులు నందిగామకు సంబంధించిన డిఎస్పీని అలాగే కొంతమంది ప్రజల్ని అటు సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా కొంత విచారించినప్పటికీ కూడా దీని మీద పూర్తి ఆధారాలు రాలేదని చెప్పవచ్చు. అయితే తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత సత్యం బాబుని నిర్దోషిగా ప్రకటిస్తూ, అలాగే నిర్దోషిగా సత్యం బాబుని అన్ని రోజులు కూడా జైల్లో పెట్టినందుకు కూడా నష్టపరిహారం చేస్తూ అతన్ని నిర్దోషిగా తేల్చింది. అంటే మొదటి నుంచి ఈ కేసుకు సంబంధించి చాలా కీలక పరిణామాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఆయేషా మీద ఉన్న హాస్టల్ ఏదైతే ఉందో అది అప్పుడు ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన మిత్రుడిగా ఉంది, అక్కడ పార్టీలు జరుగుతున్నాయి అంటూ కూడా గతంలో అనేక సందర్భాల్లో కూడా కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు ఎంక్వైరీ కావచ్చు, అటు సిబిఐకి సంబంధించిన అధికారులు ఎంక్వైరీ చేసినప్పుడు కూడా ఎక్కడ వీటన్నిటి మీద ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. రాజేష్, మనం చూసినట్లయితే 2008లో సత్యం బాబుని అరెస్ట్ చేశారు, మళ్ళీ అతని నిర్దోష్ అంటూ విడిచిపెట్టడం జరిగింది, అలాగే ₹1,00,000 కూడా ఇచ్చారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ కేసులో ప్రత్యేకంగా మనం చూసినట్లయితే 2018లో కోర్టులో ఎవిడెన్స్ కూడా ట్యాంపర్ అయినట్లుగా చూడొచ్చు. అప్పుడు కూడా ఎవిడెన్స్ అనేది ఒక్కసారిగా అంటే ఈ కేసును మొదటి నుంచి తప్పుదావ పట్టించే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా, ఎందుకంటే ఆయేషా మీరా హత్యకు సంబంధించి ఏదైతే ఈ హత్య జరిగిన తర్వాత సత్యం బాబుని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పెట్టారు, తర్వాత అతని చేత బలవంతంగా ఒప్పించారు ఈ కేసుకు సంబంధించి అంటూ కూడా కొన్ని విమర్శలు అయితే వచ్చినాయి. అయితే పూర్తిగా ఈ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆయేషా మీరా హత్య జరిగిన తర్వాత ఆమెని పూర్తిగా ఖననం చేసిన తర్వాత ఆ బాడీని కూడా మార్చారు అంటూ కూడా కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. అంటే ఆ విమర్శలు వచ్చిన నేపథ్యంలోనే రెండోసారి కూడా సిబిఐని దీని మీద ఎంక్వైరీ చేయడం, ఆ సిబిఐ కూడా రెండోసారి రీపోస్ట్ మార్టం చేయడం, కొన్ని అవశేషాలు తీసుకెళ్ళడం, అంటే పూర్తిగా 19 ఏళ్ల పాటు ఇందులో చాలా వరకు 230 మంది వరకు కూడా సాక్షుల్ని ఈ కేసులో విచారించినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఒక ఆధారం లేకపోవడం అనేది కూడా కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు రాజకీయ నాయకుల పేర్లు వచ్చినాయి, అలాగే తర్వాత కొంతమంది సత్యం బాబు దొంగతనానికి వచ్చి చేశాడు, అతనికి కొంత ఇలాంటి అలవాట్లు ఉన్నాయి అంటూ ఉంది, అలాగే ఇలాంటి సిగ్నేచర్లు కూడా గతంలో విజయవాడ పరిధిలో జరిగినాయి, దానికి సంబంధించి ఆ సిగ్నేచర్ కి సత్యం బాబు సంబంధించి చేసిన సిగ్నేచర్ కి మొత్తం మ్యాచ్ అయింది, కేసు మొత్తం కూడా ఆయనే చేశాడంటూ కూడా ఇప్పుడు అనేక ఆధారాలు పెట్టినప్పుడు కూడా అవన్నీ కూడా ఫాల్స్ అంటూ కూడా అటు హైకోర్టు దాన్ని కొట్టివేయడం, తర్వాత పూర్తి ఎంక్వైరీ చేయాలంటూ కూడా దీని మీద. రాజేష్, మనం చూసినట్లయితే ఆయేషా మీరా తల్లిదండ్రులే సత్యం బాబు కాదు నిందితుడు, దీని వెనక ఎవరో పెద్దవాళ్లే ఉన్నారంటూ అనేక సార్లు వాళ్ళు గోడను విలిపించారు. బట్ దానికి మాత్రం సరైన సమాధానం రాలేదు. అవును, ఖచ్చితంగా, ఎందుకంటే మొదటి నుంచి ఆయేషా మీరా తల్లి చెప్తూ వస్తున్నారు, ఎందుకంటే తన కూతుర్ని కావాలనే అత్యాచారం చేసి చంపారు, దానికి సంబంధించి ఏదైతే ఆమె అత్యాచారానికి గురైన ముందు రోజు కూడా ఆమెతో మాట్లాడింది, ఇక్కడ హాస్టల్లో పరిస్థితులు బాగాలేదు, ఎవరెవరో వస్తున్నారంటూ కూడా తమ బిడ్డకు చెప్పింది అంటూ కూడా గతంలో ఆయేషా వాళ్ళ తల్లి కూడా అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయేషా మీరా అప్పట్లో ఉన్న హాస్టల్ ఏదైతే ఉందో హాస్టల్కి సంబంధించి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి సంబంధించిన మిత్రుడిగా హాస్టల్ ఉంది అనేసి కూడా కొంత అప్పట్లో కొంత ప్రచారం జరిగింది. అప్పుడప్పుడు అక్కడ హాస్టల్ దగ్గరకు వస్తారు, అక్కడికి వచ్చి పార్టీలు చేసుకోవడం, అలాగే కొంతమంది అమ్మాయిలతో కూడా వాళ్ళు మిస్బిహేవ్ చేస్తున్నారు అంటూ కూడా గతంలో ఆయేషా వాళ్ళ అమ్మతో చెప్పినట్టుగా కూడా ఆయేషా తల్లి కూడా గతంలో అనేక సార్లు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటి మీద పూర్తిగా ఆ రాజకీయ నాయకుల ప్రభావం కావచ్చు, మరి ఏదైనా ఇతర కారణాల వల్ల కావచ్చు, పూర్తిగా ఆ 19,000 వరకు కూడా అసలు నిందితులు అనేది దొరకపోవడం అనేది కూడా కొంత దేశంలోనే సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఇంత సుదీర్ఘ కాలం విచారణ జరిగింది, అటు హైకోర్టులో జరిగింది, తర్వాత మహిళా సెషన్ కోర్టులో కూడా దీనికి సంబంధించిన విచారణ జరిగింది. ప్రత్యేకంగా సిబిఐకి సంబంధించి ప్రభుత్వాలు సిబిఐని ఎంక్వైరీ చేయించినప్పుడు కూడా ఒక్క ఆధారం అనేది కూడా లేకపోవడం, అసలు దోషులను గుర్తించలేకపోవడం అనేది కూడా ఒక న్యాయ వ్యవస్థల మీద కావచ్చు, అలాగే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎలాంటి మధ్యతరగతి ఆడపిల్లలకి ఇలాంటి ఇష్యూస్ జరిగితే ఎంతవరకు న్యాయం జరుగుతుంది అంటూ కూడా ఆ ప్రజలు కూడా కొంత నిరుత్సాహానికి వచ్చిన పరిస్థితి ఉంది. ఎస్ రాజేష్, ఒక విషయం అయితే అంటే 19 ఏళ్లుగా సుదీర్ఘ న్యాయ పోరాటం చేసినా గానీ న్యాయం జరగకపోగా ఈ కేసులో ఎవిడెన్స్ లేదని చెప్పేసి క్లోజ్ చేశారు. అంటే రాజేష్, ఇక్కడ మనం న్యాయ వ్యవస్థలో లోపం కింద పరిగణించవచ్చా? ఖచ్చితంగా, అంటే న్యాయ వ్యవస్థలో లోపాల కంటే కూడా పూర్తిగా కేసును పక్కదారి పట్టించారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయేషా మీరకు సంబంధించిన అనేక పేర్లు రావడం, రాజకీయ నాయకులు ప్రముఖుల పేర్లు రావడం, కొంతమంది పోలీసులు కావాలని చెప్పేసి ఎవరైతే అప్పట్లో దొంగతనాలకు పాల్పడతారో వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసి ఏదో దొంగతనానికి వచ్చారో, ఆ దొంగతనానికి వచ్చిన తర్వాత అత్యాచారం చేశారన్నట్టు కూడా కొన్ని రోజులు ఒక కథను క్రియేట్ చేశారు. తర్వాత సత్యం బాబుకు సంబంధించి తనను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను, తనకు ఒప్పుకోలేదు అందుకనే వచ్చాను అంటూ కూడా ఆయేషా మీద హత్య జరిగిన తర్వాత పక్కన ఒక లెటర్ ఉండటం, ఆ లెటర్ లో కూడా ఐ లవ్ యూ చిరుతాను రాయటం, అంటే ఇవన్నీ కూడా ఒక డ్రామాలాగా క్రియేట్ చేసినట్టుగా కూడా ఉంది. అయితే వీటి మీద పూర్తి విచారణ చేసినప్పటికీ అక్కడ ఫోరెన్సిక్ సంబంధించిన ఆధారాలు కావచ్చు, అలాగే మిగిలిన ఆధారాలు ఎక్కడా కూడా ఒక ఆధారం కూడా దొరకపోవడం అనేది కూడా కొంత సంచలనం చెప్పుకోవచ్చు. అంటే ఈ తర్వాత ఆమె అత్యాచారం చేసిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, తర్వాత ఒక రోకల బండితో కొట్టానంటూ కూడా సత్యం బాబు ఒప్పుకున్నట్టు, తర్వాత కొన్నాళ్ళకు ఆ రోకల బండి కూడా మాయమైనట్టు, తర్వాత హాస్టల్లో ఏదైతే ఆయేషా మీరా ఉందో ఆ ఆయేషా మీరా ఉన్న హాస్టల్లో ఓపెన్ కిచెన్ కూడా ఉంది. అంటే అక్కడ ఏ ఇష్యూ జరిగినా సరే మిగతా వాళ్ళకి కూడా అక్కడ కనపడతారు, కానీ అక్కడ క్రిస్మస్ తెల వరకు మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు అంటూ కూడా కొన్ని డ్రామాలాగా క్రియేట్ చేసిన, అంటే ఇంత ఇష్యూ జరిగినా సరే ఎక్కడ ఒక ఆధారం లేకపోవడం అనేది కూడా కొంత ఆలోచించవలసిన విషయం అనమాట. అయితే వీటన్నిటి మీద సుదీర్ఘంగా దాదాపు 19 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ చేసినప్పటికీ కూడా ఒక ఆధారం దొరకపోవడం, ఒక నిందితుని గుర్తించకపోవడం, దీంతో ప్రధానంగా ఏంటంటే కేసుకు సంబంధించి ఆ సిబిఐ చేసిన తర్వాత కూడా 236 మందిని కూడా సిబిఐ అది ఎంక్వైరీ చేసింది, కానీ ఎక్కడ ఒక ఎంక్వైరీ ఒక ఆధారంగా సేకరించలేకపోవడం అనేది కూడా కొంత వ్యవస్థల మీద ఉన్న లోపాలు కావచ్చు. అలాగే ఇన్నేళ్ళు సుదీర్ఘంగా 8 సంవత్సరాలు పట్టింది కాబట్టి ఇవి కొన్ని ఎవిడెన్స్ ను కూడా మిస్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇన్నేళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత ఈ మధ్య కాలంలోనే ఆయేషా మీరానే సిబిఐ కోర్టుకు వెళ్లి తమకు న్యాయ పోరాటం చేయలేము, తమకు ఇప్పటి నుంచి కూడా న్యాయం జరిగే అవకాశం లేదు, తమకు నమ్మకం లేదంటూ కూడా చెప్పడం ఒక రకంగా ఇది ఒక భావోద్వేగమైన విషయం అని చెప్పుకోవచ్చు. తన ఆ బిడ్డ ఎవరైతే ఆడబిడ్డ ఉన్నారో ఆ ఆడబిడ్డకు సంబంధించి న్యాయం జరగకపోగా రెండోసారి రీపోస్ట్ మార్టం కోసం చేసిన బాడీని తమకు ఇచ్చేస్తే మేము అంత్యక్రియలు చేసుకుంటామంటూ కూడా చాలా భావోద్వేగ పరిస్థితులకైతే ఆయేషా మీరా తల్లి వెళ్ళింది. రాజేష్, ఇంతకు ముందు 2025లో కూడా ఎప్పుడైతే సిబిఐ మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసి అవయవాలను మళ్ళీ సేకరించారో అప్పుడు కూడా తల్లిదండ్రులు మతపరంగా ఇది ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి వద్దన్నప్పటికీ కూడా మళ్ళీ రీపోస్ట్ మార్టంకి అంగీకరించారు, కానీ ఫైనల్గా న్యాయం అయితే జరగలేదు. దీనికి తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి, ఆ సెన్సిటివ్ టాపిక్స్ అనేది చాలా ఎమోషనల్ గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఆడబిడ్డ 17 సంవత్సరాల ఉన్న ఆడబిడ్డ చనిపోయిందంటూ కూడా, అది కూడా ఒక అత్యాచారం చేయబడి హత్య గావించిందంటూ కూడా ఆయేషా మీరా తల్లి ఆ బాధను మనం అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటు ఆ కూతురు చనిపోయింది అన్న బాధలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ రెండోసారి రీపోస్ట్ మార్టం కోసం అక్కడ సంప్రదాయాలని మత ఆచారాలను కూడా పక్కన పెట్టి రెండోసారి రీపోస్ట్ మార్టం చేసి ఆ బాడీ కలెక్ట్ చేయడం, ఆ బాడీ కలెక్ట్ చేసిన తర్వాత కూడా ఇంతవరకు కూడా పూర్తిగా న్యాయం చేయలేకపోవడం అనేది కూడా కొంత సెన్సిటివ్ విషయం అన్నమాట. కొద్దిసేపటి క్రితం అటు విజయవాడ సిబిఐ కోర్టులో కూడా ఆయేషా మీరా తల్లి ఆ కోర్టుకు చేరుకున్నారు. ఆ బాడీని తీసుకుని ఆయేషా వాళ్ళ తండ్రి నడుచుకుంటూ వెళ్తుంటే కూడా చాలా మంది కంట తడిపెట్టుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క సెన్సిటివ్ టాపిక్ అనేది దాదాపు 19 ఏళ్ళ నుంచి వచ్చినా అక్కడ ఎక్కడ న్యాయం జరగలేదు. పూర్తిగా ఇదొక రాజకీయ కారణాలు కావచ్చు, ఇతర కారణాలకు సంబంధించి ఒక ఆడపిల్లకు సంబంధించిన అంశం న్యాయం సమాధి అయిందంటూ కూడా బయట సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే బయట విద్యా యువతులు కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే న్యాయ వ్యవస్థల మీద ఇలాంటి న్యాయ వ్యవస్థ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదు అంటూ కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. కనీసం వాళ్ళ తల్లిదండ్రులకి ప్రభుత్వం నుంచైనా ఏదైనా లబ్ధి చేకూరే విధంగా కూడా కొన్ని ఆదుకోవడానికి ఏదైనా సహాయం చేయాలంటే కూడా మరికొంతమంది ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా సరే మొత్తానికి 19 ఏళ్ల ఒక న్యాయ పోరాటానికి ఇవాళ పూర్తిగా శాశ్వత సమాధి చేశారంటూ కూడా అటు పెద్ద ఎత్తున ప్రజలైతే విమర్శలు అయితే వస్తున్నాయి.
కొద్దిసేపటి క్రితం ఆయేషా తల్లి సిబిఐ కోర్టులో కూడా ఆ బాడీని కలెక్ట్ చేసుకున్నారు. తెనాలి బయలుదేరి వెళ్ళారు. ఈ ప్రక్రియ మొత్తం కూడా అంటే ఇప్పుడు ఆయేషా మేరకు సంబంధించి రెండోసారి అంత్యక్రియలు చేయడం మొత్తం కూడా ప్రభుత్వ అధికారులు దగ్గర ఉండాలి. అలాగే మొత్తం కూడా వీడియో రికార్డ్ చేసి అది మొత్తం కూడా గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా అటు సిబిఐ కోర్టు ఆదేశాలు ఇవ్వటం, ఒక రకంగా కొద్దిసేపటి క్రితం కంటతడి పెట్టుకుంటూ కూడా బాడీని తీసుకెళ్లిన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం తర్వాత తెనాలిలో ఆయేషాకు సంబంధించిన సొంత ఊర్లోనే గతంలో ఎక్కడైతే ఆమెని మొదట అంత్యక్రియలు చేశారో అదే ప్లేస్ లో ఇప్పుడు రెండోసారి అంత్యక్రియలు అయితే చేయబోతున్నారు. దానికి సంబంధించి ఆ ఏర్పాటు కూడా పూర్తి చేశారు. కొద్దిసేపటి క్రితం అటు సిబిఐ కోర్టు నుంచి అవశేషాలు తీసుకొని ఆయేషా తల్లి కూడా తెనాలి అయితే బయలుదేరారు. గగన. రైట్ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.